వాణి మాధురి మధ్య మాటల యుద్ధం జరిగింది. దువ్వాడ ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళింది మాధురి. ఆ ఇంటిని నేను కొన్నాను అని మాధురి చెప్తోంది. ఆ ఇల్లు కట్టుకోవటానికి నేను దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఆ 2 కోట్ల రూపాయలు నాకు దువ్వాడ శ్రీనివాస్ ఇవ్వాలి. అందులో భాగంగా ఆ ఇంటిని నాకు అమ్మేశారు. అది దువ్వాడ శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మిగిలిన డబ్బులకు నేను చెక్కులు ఇచ్చి ఆ ఇంటిని నేను కొనేసుకున్నాను అని మాధురి చెప్తోంది. తొలిసారి నిన్న దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వచ్చింది. కొన్ని రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ముందే ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్కడే ఒక రేకుల షెడ్ కింద రాత్రి పగలు కూడా అక్కడే ఉంటున్నారు. దువ్వాడ కుమార్తెలు అక్కడే ఉంటున్నారు. అయితే నిన్న అనూహ్య పరిణామం చోటు చేస్తుంది. ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ డాక్యుమెంట్స్ పట్టుకొని దువ్వాడ మాధురి ఆ ఇంటికి వచ్చింది. దువ్వాడ మాధురి ఇంటికి వచ్చి ఆ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి రానకుండా దువ్వాడ మాధురి గడపెట్టేశారు. గడపెట్టి పై ఫ్లోర్కి వెళ్ళారు. పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని రోజులుగా దువ్వాడ వివాదం కొనసాగుతూనే ఉంది. దువ్వాడ వాణి దువ్వాడ ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. దువ్వాడ ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి దాన్ని ఇప్పుడు పార్టీ ఆఫీస్గా చేశారు. అయితే ఇప్పుడు మాధురి ఇన్ని రోజుల నుంచి ఆమె నివాసం దగ్గర నుంచి మాత్రమే మీడియాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నిన్న అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏ ఇంటినైతే దువ్వాడ వాణి అడుగుతున్నారో ఆ ఇంటిని నేను కొనేశాను అంటూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకుని వచ్చి ఆ ఇంటి లోపలికి వెళ్ళి గెడ వేసుకున్నారు. గెడ వేసుకున్న తర్వాత దువ్వాడ వాణి కింద నుంచి ఆ బయట నుంచి కరెంట్ ఆఫ్ చేశారు, పవర్ ఆఫ్ చేశారు. అయినప్పటికీ కూడా దువ్వాడ మాధురి బయటకు రాలేదు. దీంతో దువ్వాడ వాణి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే పైన ఉన్న దువ్వాడ మాధురి నిచ్చెను కిందకు తోసేశారు. ఒక సినిమా సీన్ను తలపించింది. నిన్నంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పటి వరకు జరుగుతున్న వివాదంలో ఇప్పుడు జరుగుతున్నది పీక్స్ అనే చెప్పుకోవాలి. ఒకసారి చూడండి, నిచ్చెన వేశారు. ఆ నిచ్చెన వేసుకొని ఎక్కే సమయంలో మాధురి ఆ నిచ్చెను కిందకి తోసేశారు. సో దువ్వాడ వాణి ఆ నిచ్చెన వేసుకుని పైకి వెళ్దామనే చేసిన ప్రయత్నం విఫలమైపోయింది. రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా అక్కడ ఉన్నారు. దువ్వాడ కుటుంబ సభ్యులకు మాధురికి మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరు కూడా తిట్టుకున్నారు. ఒక స్థాయిలో శృతి మించి కూడా తిట్టుకున్నారు. కిందకి రా, బయట చూసుకుందాం రా అంటూ ఒకరికొకరు సవాలు కూడా విసురుకున్నారు. అయితే దువ్వాడ మాధురి మాత్రం దివ్యల మాధురి చెప్తూ ఉంది, ఆ ఇల్లు నాది, నేను కొనుక్కున్నాను, శ్రీనివాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని తెలిసిన తర్వాత అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని నేను కొనుక్కున్నాను అని దువ్వాడ మాధురి చెప్తున్నారు. ఒకసారి దువ్వాడ మాధురి ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను కాపాడుకోవడానికి, నా మీద అటాక్ చేయడానికి వస్తే నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నా ప్రాణాల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నా లైఫ్ తర్వాత నాకు ఏదైనా మీద మీ వాళ్ళు ఎక్కువ మంది గోండాలు కూడా ఉన్నారు అంటున్నారు మేడం. మేడం ఎక్కువ మీద గోండాలు అందరూ ఉన్నారు అంటున్నారు. గోండాలు ఉన్నారు అంటున్నారు. ఎంతవరకు
నా లక్ష్యం నెరవేరలేదు. నా లక్ష్యం వేరే ఎమ్మెల్యే కావాలని రాజకీయ లక్ష్యం. ఎమ్మెల్యేగా నేను అవ్వాలి, అవుతాను, చూస్తాను కూడా మీరందరూ. ఏంటి ఎప్పుడో పుట్టుకొని ఎవడు ఏ రాజకీయ నాయకులు అయిపోరంటే దువ్వాడ కూడా ఇదే రాజకీయంలో ఉంటాడు, సెక్టర్ మినిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా మీరు అందరూ రాష్ట్రానికి మినిస్టర్ అవుతాడు, మీరు అందరూ చూస్తారు. దువ్వాడ పక్కనే నేను రాజకీయం చేస్తాను, మా ఇద్దరం కలిసే రాజకీయం చేస్తాము, ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తాను. ఎంతసేపటి కళ్ళు తెచ్చారో ఇలాగ అయ్యి అలా చక్ర